హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోడల్ పేపర్స్ అండి. టోటల్ 50 మోడల్ పేపర్స్లో భాగంగా దిస్ ఈస్ ద మోడల్ పేపర్ సెక్షన్. ప్రీవియస్ మోడల్ పేపర్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలాంటి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో అందిస్తుంది. సో 2024 ఇయర్ ఎండింగ్ సందర్భంగా గ్రాండ్ ఫైనల్ సేల్ అనే మనకు 28 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ని అందిస్తుందండి. 2024లోనే అతి తక్కువ ప్రైస్కే అందిస్తుంది ఈ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని. 699 ఉన్నది, 349కి ఇస్తున్నది. మరి 349లో కూడా మన ఛానల్ కూపన్ కోడ్ అయినటువంటి MACOL యూజ్ చేసి 12% డిస్కౌంట్తో 307 రూపీస్కే అన్లిమిటెడ్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా లోకల్ లాంగ్వేజెస్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలని కూడా చూపిస్తాను. అలానే ఎవ్రీ అవర్ ఎక్స్క్లూజివ్ ప్రైజెస్ మీరు విన్ అవ్వచ్చు. ఈ 4 డేస్లో ఎవరైతే ఈ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని పర్చేస్ చేస్తారో మరి ఏ విధంగా బై చేయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఉందండి. ఆ లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ 70,000 ప్లస్ మాక్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్, 17,000 ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అన్లిమిటెడ్ రీ అటెంప్ట్ మోడ్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో ద్వారా వస్తాయి. ఇక్కడ మీకు 349 ఇయర్లీ పాస్ ప్రో అని డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో మంత్లీ అయితే జస్ట్ 319 అండి. ఇయర్లీకి మంత్లీకి జస్ట్ ఒక 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. 2 ఇయర్స్కి అయితే 649. మీరు 307 రూపీస్కి రావాలంటే ఇక్కడ అప్లై కూపన్ కోడ్ అని ఉంటుంది కదా, ఇక్కడ MACOL అని టైప్ చేయండి. మన ఛానల్ కూపన్ కోడ్ టైప్ చేసి అప్లై ఇవ్వగానే 307 రూపీస్కి మీరు బై చేయొచ్చు. బై ఇయర్లీ పాస్ ప్రో అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కూడా ఇవన్నీ మాక్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు, ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. లోకల్ లాంగ్వేజ్లో కూడా తెలుగు, ఇంగ్లీషు, అలానే హిందీ లాంగ్వేజ్లో కూడా లభిస్తాయని టోటల్ 10 లోకల్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, రితేష్ సోల్డ్ ఏ పెన్ ఫర్ ₹36 with a profit of 20%. If it were sold for 33 rupees, then what could be the percentage of profit or loss? సో రితేష్ అనేటువంటి ఒక అబ్బాయి పెన్నుని 20% లాభంతో 36 రూపాయలకు అమ్మితే, లక్షకు కాదండి, ఇక్కడ లక్షని పడింది తెలుగులో, లక్షకు కాదు, 36 రూపాయలకి అమ్మాడు. అంటే ఇక్కడ లాభం 20%తో కలుపుకొని 36 రూపాయలకి అమ్మాడు. తర్వాత ఇఫ్ ఇట్ వర్ సోల్డ్ ఫర్ 33 రూపీస్, ఒకవేళ 33 రూపాయలకి అమ్మితే మరి అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఆ పర్సంటేజ్ ఎంత కనుక్కోమన్నాడండి. సింపుల్ క్వశ్చనే. సో ఇప్పుడు 36 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చింది అన్నాడు. అంటే మనకి ఈ 36 రూపాయలు ఎంత పర్సంటేజు? 120%. 20% లాభం అంటే అందులో 100% అనేది కాస్ట్ ప్రైస్, కొన్న వేళ ప్లస్ 20% లాభం. సో కాబట్టి మొత్తం 120% 36 రూపాయలండి. మరి ఒకవేళ 33 రూపాయలకి అమ్మితే అంటే మనకు 36 రూపాయలు అనేది ఎంత శాతము? 120%. మరి 33 రూపాయలు అనేది ఎంత శాతం అనేది కనుక్కోవాలి. సో మనకి దీనికి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషను, అలానే ఇలాగ డివిజన్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటిది కావాలి కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు 120 × 33 డివైడెడ్ బై 36. సో ఇక్కడ 12 మూల 36, 12 పదులు 120, 3 ఒకట్ల 3 11. సో 11 పదాల 110. అంటే ఎక్స్ ఎంత? 110. అంటే మనకి ఇక్కడ 33 రూపాయల కంటే ఎంత కమ్మినట్టు? 110% కమ్మినట్టు అండి. అంటే 100 రూపాయల కాస్ట్ ప్రైస్, 10% లాభం కదా ఇక్కడ. సో అదే మనకు అర్థం అయిపోతుంది. 10% లాభం వస్తుంది 33 రూపాయలకి అమ్మితే అనేది రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్పోర్ట్ హ్యాస్ ద హైయెస్ట్ ర్యాంక్ ఆఫ్ యోకోజునా? సో యోకోజునా యొక్క అత్యధిక ర్యాంక్ ఏ క్రీడలో ఉంది? సుమో రెజ్లింగా, జూడోనా, జూజిట్సునా, కెండోనా? సో మరి ఇది సుమో రెజ్లింగ్లో ఉంటుందండి. యోకోజునా అనేది అత్యధిక ర్యాంక్. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, రీఅరేంజ్ ద జంబుల్డ్ అప్ లెటర్స్ ఇన్ దేర్ న్యాచురల్ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ కలగాల్సిన అక్షరం వాటి యొక్క
సహజ క్రమంలో అమర్చండి, బేసి సంఖ్యను అంటే బేసి నెంబర్ను ఆడ్ వన్ అవుట్ డిఫరెంట్గా ఉన్నదని కనుక్కోండి అంటున్నారు. సో ఇక్కడ దీన్ని వర్డ్ లాగా ఫామ్ చేస్తే ఏమొస్తుందంటే మార్స్ అని వస్తుంది, MARS మార్స్. ఇది వచ్చేసి కామెట్ వస్తుంది, COMET కామెట్. ఇది వచ్చేసి వీనస్ అని ఉంటుంది, వీనస్. ఇది వచ్చేసి జూపిటర్. సో డిఫరెంట్గా అడిగాడు చూడండి క్వశ్చన్. అంటే మనకు జంబుల్డ్ చేశాడు లెటర్స్ని, వాటిని మనము వర్డ్ ఫామ్లో మీనింగ్ఫుల్ ఫామ్లో అరేంజ్ చేసుకుంటే అన్నీ కూడా ప్లానెట్స్గా ఉన్నాయి, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంది, అదే కామెట్. ఇప్పుడు మార్స్ అనేది, వీనస్ అనేది, జూపిటర్ అనేది అన్నీ కూడా గ్రహాలు అవి. ఒక కామెట్ అనేది తోకచుక్క. సో కాబట్టి డిఫరెంట్గా ఇప్పుడు ఏది ఉందంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆడ్ వన్ అవుట్, సెకండ్ వన్. నెక్స్ట్, వాట్ డస్ UFO స్టాండ్స్ ఫర్? చూడండి ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఒక క్వశ్చన్ అయితే మోస్ట్లీ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో UFO అనగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. UFO అనగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద హైట్ ఆఫ్ ఏ లైట్ హౌస్ ఈజ్ 20 meters అబౌవ్ సీ లెవెల్. అంటే లైట్ హౌస్ ఎత్తు సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో ఉంది. తర్వాత ఏమన్నాడు, ద యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ఏ షిప్ ఇన్ ద సీ ఈజ్ 30 degrees. సముద్ర ఓడ యొక్క కోణం లైట్ హౌస్ పై నుండి 30 degrees కోణంలో ఉంది అంటున్నాడు. అయితే ఏమంటున్నాడంటే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది షిప్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్? సో లైట్ హౌస్ యొక్క పాదాలని ఓడ ఎంత దూరంలో ఉంది. చూడండి, మనకు ఇది లైట్ హౌస్ అనుకుందాం, ఇక్కడ ఓడ ఉంది. మరి దీనికి ఇప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకు? 30 degrees ఇచ్చాడు, 30 degrees. సో ఇది మనకు AB అనుకుంటే ఇది C అవుతుంది. సో మనకి AB ఎంత ఇచ్చాడు? లైట్ హౌస్ ఎంత ఎత్తులో ఉందన్నాడు? సముద్ర మట్టానికి 20 మీటర్ల దూరంలో ఉంది అన్నాడు. సో మనకి ఇప్పుడు tan 30 వేసుకుంటే tan 30 కోణం ఏమవుతుంది? AB/BC అవుతుంది. సో tan 30 ఎంత? 1/√3 tan 30. AB ఎంత? 20/BC. మనకు కనుక్కోమనేది BCనే కనుక్కోమనండి. లైట్ హౌస్ పాదాల నుంచి ఓడదు అంటే ఇది లైట్ హౌస్ పాదం, ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత కనుక్కోమన్నాడు. అంటే BC కనుక్కోవాలి కాబట్టి BCని ఇట్లా క్రాస్ మల్టిప్లికే చేస్తే BC ఈక్వల్స్ టు 20 × √3 20√3 అవుతుంది. 20√3 meters. సింపుల్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, విచ్ క్వీన్ ఆఫ్ అహ్మదాబాద్ అపోజ్డ్ ఎంపరర్ అక్బర్? సో అహ్మద్ నగర్ రాణి ఎవరు అక్బర్ చక్రవర్తిని వ్యతిరేకించారు? సో ఎవరు అంటే చాంద్ బీబీ అండి, థర్డ్ ఆప్షన్. ఏ సంవత్సరంలో అంటే 1595లో. సో మొఘల్ ఎంపరర్, మొఘల్ సామ్రాజ్యం పైన ఆమె తిరుగుబాటు చేశారు. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అబ్జర్వ్డ్? ఓజోన్ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? సో ఫస్ట్ వన్ అండి, September 16th. ఎవ్రీ ఇయర్ 16th ఓజోన్ పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సో ఓజోన్ పొర యొక్క రక్షణ కోసము ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, హూ ఇన్వైటెడ్ ద బయోఫోకల్ గ్లాసెస్? బయోఫోకల్ గ్లాసెస్ని ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్, బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో 1784లో కనుగొన్నాడు ఈయన బయోఫోకల్ గ్లాసెస్ని. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద లిస్ట్ బిలో. సో దిగి జాబితా నుండి డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోండి. స్నేక్, లిజార్డ్, రెప్టైల్స్, క్రొకడైల్స్. పాము, బల్లి, సరీసృపాలు, ముసలి.
సో ఇక్కడ స్నేకు, లిజార్డు, క్రొకడైల్ 3 కూడా జంతువులు. మరి సరీసృపాలు అనేది ఒక జాతి సమూహం అని అలా అనొచ్చు. సో 3 కూడా సరీసృపాలండి. 3 రెప్టైల్స్, స్నేకు, లిజార్డు, క్రొకడైల్. కాబట్టి రెప్టైల్ అనేది అదొక జంతువు కాదు, అదొక వర్డ్ యూజ్ చేస్తాం మనము ఆ సమూహానికి. సో అవన్నీ సరీసృపాలు. సో కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఆడ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ రెప్టైల్స్ అవుతుంది. నెక్స్ట్, వాట్ డొనేట్స్ లెర్న్డ్ అండ్ షేర్డ్ బిలీఫ్స్ అండ్ బిహేవియర్స్? నేర్చుకున్న మరియు పంచుకున్న నమ్మకాలు మరియు ప్రవర్తనలు ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ కల్చర్ని, సంస్కృతిని చూపిస్తుంది. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద మొబైల్ ఫోన్? సో మొబైల్ ఫోన్ని ఎవరు కనుగొన్నారు? సో ఇది చాలా ఎగ్జామ్స్లోనే అడిగారండి, మొబైల్ ఫోన్ని కానీ ఎవరు కనుక్కున్నారు. ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్స్ని వాడుతున్నాం, మొబైల్ ఫోన్ ఎవరు కనుక్కున్నారో చాలామందికి తెలియదు. సో కాబట్టి ఇప్పుడు మనకు దీనికి రైట్ ఆన్సర్ ఎవరు అంటే మార్టిన్ కూపర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెఫర్స్ టు హైపోథెసిస్ విచ్ ఆర్ కన్ఫర్మ్డ్ బై వేరియట్ టెస్ట్స్? వివిధ పరీక్షల ద్వారా నిర్ధారించబడిన పరికల్పన కింది వాటిలో ఏది సూచిస్తుంది? అజంప్షనా, థియరీనా, ఆన్సరా, ఒపీనియనా? సో ఇవి జనరల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయండి. ఇవి ఆన్సర్ సెకండ్ వన్ థియరీ. అలానే మీకు ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా పీడిఎఫ్ రూమ్లో కూడా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్, వాట్ డస్ పీడిఏ స్టాండ్స్ ఫర్? పీడిఏ ఫుల్ ఫామ్ ఏంటి? ఇది మనకు ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్స్లో ఎస్ఎస్సిలోను అలానే బ్యాంక్ ఎగ్జామ్స్లోనూ అడిగినటువంటి క్వశ్చనే. రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే. సో పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ పీడిఏ అనగా. నెక్స్ట్ వన్, ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:4:7 దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది గ్రేటెస్ట్ యాంగిల్ టు ద స్మాలెస్ట్ యాంగిల్. సో ఇక్కడ ఒక త్రిభుజం యొక్క కోణాలు ఎలా ఉన్నాయంటే 1:4:7 నిష్పత్తిలో ఉన్నాయన్నాడు. అయితే మనకు కనుక్కోమనేది ఏంటంటే అతి పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య గల నిష్పత్తిని కనుక్కోండి అంటున్నారు. సో మనకు దీన్ని త్రిభుజం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, త్రిభుజం యొక్క కోణాలు మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలు కదా. సో కాబట్టి ఇప్పుడు మనకిప్పుడు 3 కోణాల నిష్పత్తి అన్నారు. సో 1:4:7 అంటే 1x 4x 7x అనుకుందాం. మరి ఈ 3 కలిపితే మనకి ఎంత ఉండాలి? త్రిభుజ కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 180 డిగ్రీలు ఉండాలి. మరి ఇప్పుడు ఎంత అవుతుంది? 1 1 4 5 7 12 12x = 180 డిగ్రీస్. సో ఎక్స్ ఏమవుతుంది? 12 1 12 12 5 60. సో ఎక్స్ వచ్చేసి 15 డిగ్రీలు. దీంట్లో చిన్న కోణం అంటే ఎక్స్, పెద్ద కోణం అంటే 7x కదా. అంటే మనకు 15 15 ఏళ్ళ 105. సో మనకు పెద్ద కోణానికి చిన్న కోణానికి అన్నాడు కాబట్టి 105:15 వేసుకోవాలి. 15 1 15 ఏళ్ళ. సో 7:1 అనేది పెద్ద కోణానికి చిన్న కోణానికి మధ్య నిష్పత్తి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, నేమ్ ద ఆర్కిటెక్ట్ హూ డిజైన్ న్యూ ఢిల్లీ. సో న్యూ ఢిల్లీ రూపకర్త ఎవరు? లీ కార్బోసియరా, సర్ ఎడ్విన్ లుటియన్సా, ఆండ్రూపాలా, జార్జ్ బేకరా? సెకండ్ వన్, సర్ ఎడ్విన్ ల్యూటియన్స్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 17. 10 పరిశీలనల సగటు 17. 1 more observation is included and the new mean becomes 16. సో ఇంకొక పరిశీలన చేర్చబడితే అప్పుడు కొత్త సగటు 16 అవుతుంది అంటున్నాడు. ద 11th అబ్జర్వేషన్ ఈజ్, సో 11వ పరిశీలన ఎంత అంటున్నాడు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 10 పరిశీలనల సగటు 17 ఇచ్చాడు. ఇది సగటు. మరి మొత్తం అంటే ఇంటూ వేసుకోవాలి. 10 పరిశీలనల మొత్తం ఎంత అవుతుంది? ఇప్పుడు టోటల్ ఆఫ్ 10 అబ్జర్వేషన్ వచ్చేసి 10 × 17 అంటే 170 అవుతుంది. అలానే 1 more అబ్జర్వేషన్ ఇంక్లూడ్ అంటే 11 అవుతాయి. 11 అబ్జర్వేషన్ల యొక్క సగటు 16 అన్నాడు. మరి మొత్తం అంటే 11 × 16. 16 1 16, 16 1 16 1 17, 176. అంటే మనకి ఇప్పుడు 178 ఇక్కడ మొత్తం 10, ఇక్కడ 11 వచ్చేసి 176 ఉంది. అంటే ఒకటి పెరగడం వల్ల కదా. ఆ పెరిగినది ఏది అంటున్నారు? 11వ పరిశీలన. మరి డిఫరెన్స్ ఎంత? 6 కదా. సో కాబట్టి ఈ 6 అనేది మనకు 11వ పరిశీలన అవుతుంది. ఆన్సర్
థర్డ్ వన్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాస్ ఫాట్ బై ద బ్రిటిష్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్. ప్లాసీ యుద్ధం ఎవరి నాయకత్వంలో బ్రిటిష్ వారు పోరాడారు? రాబర్ట్ క్లైవ్, లార్డ్ డల్హౌసీ, వారన్ హేస్టింగ్స్, జేమ్స్ హ్యార్లీ. ఫస్ట్ వన్ రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ అరుణ్ అండ్ అమిత్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days and 12 days రెస్పెక్టివ్లీ. అరుణ్ మరియు అమిత్ ఒక పనిని వరుసగా 9 రోజుల్లోనూ 12 రోజుల్లో చేయగలరు. ఇఫ్ దే వర్క్ ఫర్ ఏ ఆల్టర్నేట్ డేస్ అండ్ అమిత్ స్టార్ట్స్ ద వర్క్ ఫస్ట్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్? 35/36 పార్ట్స్ ఆఫ్ హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. సో ఒకరోజు తర్వాత ఒకరు పనిని ప్రారంభిస్తే, అమిత్ మొదటగా స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు 35/36 వంతు పని పూర్తవుతుంది అంటున్నాడు. కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే. మీకు దీన్ని సింపుల్గా ఎల్సిఎం మెథడ్లో చెప్తాను. సో 35/36 అంటే మొత్తం 36 భాగాలు ఉన్నట్టు కదా. 36 భాగాల్లో 35 భాగాలు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటున్నాడు. సో ఇప్పుడు మనకు మొత్తం 36 భాగాలు ఉన్నాయి. సో మరి అమిత్ 1 డేలో ఎన్ని భాగాలు పూర్తి చేస్తాడంటే 9 భాగాలు పూర్తి చేస్తాడు. అరుణ్ అమిత్ వచ్చేసి 12 భాగాలు పూర్తి చేస్తాడు రోజుకి. మరి మొత్తం భాగాలను పూర్తి చేయడానికి ఎంత పడుతుంది ఒక్కొక్కరికి చూసినట్టయితే? సో 9 × 4 = 36 కాబట్టి అరుణ్కి 4 రోజులు పడుతుంది. ఎందుకంటే రోజుకి 9 భాగాలు పూర్తి చేస్తాడు. ఇక్కడ 9 రోజులు పూర్తి చేస్తా అంటే రోజుకి 1/9 పార్ట్ పూర్తి చేస్తాడు. అంటే ఇక్కడ ఏమని, ఒక రోజులో 9 భాగాలు పూర్తి చేస్తాడు. సరే అండి, రోజుకి 9 భాగాలు పూర్తి చేస్తాడు. మొత్తం 36 భాగాలు. 36 అనేది మనము ఎల్సిఎం అనేది తీసుకోవచ్చు. 12కి 9కి వాడే ఇచ్చాడు మనకు 36 భాగాలని. కాబట్టి మనకి ఎల్సిఎం అవసరం లేదు. డైరెక్ట్గా 36 భాగాలు మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు 12కి 9కి ఎల్సిఎం తీసుకున్నా కూడా 36 వస్తుంది. అలానే చేసుకోవచ్చు. మరి ఇక్కడ అమిత్కి ఎన్ని రోజులు పడుతుంది? 36 భాగాలకి 12 × 36 3 రోజులు పడుతుంది. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఆల్టర్నేట్ డేస్ అంటున్నాడు. అంటే రోజు కంటిన్యూగా పని చేయలేదు. ఇప్పుడు ఈరోజు అరుణ్ పని చేస్తే అమిత్ స్టార్ట్ చేసే అంటాడు. అమిత్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అరుణ్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత రోజు మళ్ళీ అమిత్, మళ్ళీ అరుణ్, అలాగా. అంటే ఇక్కడ అమిత్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి అమిత్ ప్లస్ అరుణ్ 2 రోజుల్లో. సో అమిత్ 3 భాగాలు చేస్తాడు రోజుకి, 3 రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. 4 రోజుల్లో రోజుకి 4 భాగాలు ఇలా తీసుకుంటే మనకు సరే ఇక్కడ 9 రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు కదా. 9 రోజుల్లో పూర్తి చేస్తా అంటే రోజుకి 4 భాగాలు చేస్తున్నాడు. సారీ, రివర్స్ చెప్పాను. ఇక్కడ మనకు 9 రోజుల్లో పూర్తి చేస్తాడు అరుణ్ అంటున్నాడు. అంటే 9 రోజుల్లో పూర్తి చేస్తాడంటే రోజుకు 4 భాగాలు చేయాలి. అలానే అమిత్ 12 రోజుల్లో పూర్తి చేస్తాడంటే రోజుకి ఎన్ని భాగాలు చేయాలి? 3 భాగాలు చేయాలి. మరి ఫస్ట్ అమిత్ స్టార్ట్ చేశారు, తర్వాత అరుణ్ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఫస్ట్ రోజు అమిత్ 3 భాగాలు, సెకండ్ రోజు అరుణ్ 4 భాగాలు. ఇలాగా 2 పేర్లు. అంటే ఇక్కడ 2 రోజుల్లో వీళ్ళు ఎంత పని పూర్తి చేస్తున్నారు? 7 భాగాలు పూర్తి చేస్తున్నారు. మరి ఇలాంటివి ఎన్ని భాగాలు కావాలి? 7 × 5 = 35 కదా. 7 × 5 = 35 భాగాలు పూర్తి అవుతాయి. అంటే 7 అంటే ఏమి? 7 భాగాలు ఎన్ని రోజుల్లో? 2 రోజులు. మొత్తం 35 భాగాలు అంటే 7 × 5 = 35 వస్తుంది. అంటే మనకు 7 పెయిర్ ఆఫ్ డేస్. అంటే 7 × 2 = 14. సరే అండి, 7 భాగాలుగా 5 రోజులు చేస్తున్నాను. 5 భాగాలు 5 సార్లు అలా చేస్తున్నాను. అంటే 5 × 2 = 10. సో టోటల్ 10 days పడుతుంది. సో 5 పెయిర్ ఆఫ్ డేస్ చేస్తున్నారు. 5 పెయిర్ ఆఫ్ డేస్ అంటే టోటల్ 10 days. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అపర్ణ చేంజెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ టు 50% అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సో అపర్ణ ఒక వస్తువు యొక్క కొన్న ధరను మార్కెట్ ప్రైస్, గుర్తింపు ప్రైస్గా 50% మారుస్తుంది. అంటే
దేనికన్నా కొన్న ధర కన్నా ఎక్కువ, అంటే 10 రూపాయలకు కొంటే దాన్ని 15 రూపాయలు చేసింది. మరి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ ఇన్ అప్రాక్సిమేట్లీ టు గెయిన్ 10%? మరి 10% లాభం పొందడానికి ఎంత శాతము డిస్కౌంట్ని తగ్గింపుని ఇవ్వాలి అంటున్నాడు. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది కూడా. ఫస్ట్ మనము కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. సో కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటాం కదా, సో 100x అనుకుందాం. కాస్ట్ ప్రైస్ 100x. సో అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 150x అవుతుంది. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి? గెయిన్ ప్రైస్ వచ్చేసి 10% ఉంది కాబట్టి 110x కావాలి. మరి ఇప్పుడు మార్కెట్ ప్రైస్లోనే కదా డిస్కౌంట్ ఇవ్వాల్సినది. సో మరి ఎంత డిఫరెన్స్? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి 40 కదా ఉండేది. 40 అనేది దేంట్లో డిస్కౌంట్ ఇచ్చే? మార్కెట్ ప్రైస్లోనే కాబట్టి 150లో ఎంత శాతం కనుక్కుంటే సరిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు 0 0 క్యాన్సిల్, 5 మూల 15, 5 2 5 0, 24 80, 80/3 అంటే మనకు 3 2 6, 3 6 18, 2 ఉంటుంది. 26 2/3%. మనకు ఆప్షన్లో లేదు కాబట్టి అప్రాక్సిమేట్గా 27% తీసుకుంటాం. ఎందుకు మనకు దీని నుంచి తీసుకోవాలంటే మనకు ఈ మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. ఎక్స్ అనుకోండి, లేకుంటే పర్సెంటేజ్ కాబట్టి ఎక్స్ కూడా అవసరం లేదు. జస్ట్ 100 కాస్ట్ ప్రైస్ అనుకుంటే 150 సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అవుతుంది, 110 సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, 10% లాభం కాబట్టి. మరి అప్పుడు సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత? 40 రూపాయలు. ఆ 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, 150 రూపాయలు దాని మీద ఎంఆర్పి వేసి 40 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 110 రూపాయలకి అమ్మాడు. మరి 40 అనేది 150లో ఎంత శాతం అని ఇండైరెక్ట్గా అడిగాడు. ఎంత శాతం అంటే అది అప్రాక్సిమేట్గా 27%. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హోల్సేలర్ పర్చేజ్డ్ 7 హెయిర్ క్లిప్స్ ఫర్ ₹1. సో ఒక టోకు ధరల వ్యాపారి ₹1కి 7 హెయిర్ క్లిప్పులను కొన్నాడు. హౌ మెనీ ఫర్ ₹1 మస్ట్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%? రూపాయికి ఎన్ని అమ్మితే అతనికి 40% లాభం వస్తుంది? సో ఇది కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్ అనకూడదు, కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ అనాలి. సో దీన్ని సింపుల్గా చూడండి. ఎన్ని అమ్ముతున్నాడు? ₹1కి 7 క్లిప్పులు అమ్ముతున్నాడు. సో 7 క్లిప్పులు ఎంతకి? ₹1కి అమ్మినట్టు కదా, ₹1కి. మరి ₹1కి ఎన్ని అమ్మితే 40% లాభం రావాలి అంటున్నాడు. సో ఇప్పుడు 7 క్లిప్స్ కాస్ట్ ప్రైస్ ఎంత? ₹1. మరి 7 క్లిప్స్ సెల్లింగ్ ప్రైస్, సో 140% అమ్మాలి. సో ₹1 ఇంటూ 140/100, 0 0 క్యాన్సల్, 1.4. సో 7 క్లిప్స్ని ఇప్పుడు ఎంతకు అమ్మినట్టు? 140% అంటే ₹1.4 అమ్మినట్టు. అంటే ఇప్పుడు ₹1.4 అనేది 7 రూపాయలలో ఎంత శాతం అనేది తీసుకోవాలి. అంటే 7/1.4. దీన్ని మనం తీసుకుంటే 70/14 అవుతుంది. 14 5ల 70. సో ₹1కి 7 అమ్మాడు. ఇప్పుడు ₹1.4కి 7 అమ్మాడు. మరి దాంట్లో మనకు ₹1.4 కాకుండా ₹1కి ఎన్ని అమ్మాలంటే టోటల్ క్లిప్స్ బై టోటల్ అమ్మిన వేళ తీసుకుంటే మనకు ఎన్ని క్లిప్స్ అనేది వస్తుంది. 5 క్లిప్పులు అమ్మిందంటే 40% లాభం వస్తుంది. నెక్స్ట్ వన్, E = 5, గన్ = 42, రోజ్ = 57. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గేట్? సో ఏంలో E అంటే 5 మనకు ఆల్ఫాబెట్స్లో ఎలా ఉందో అలాగండి. ఇప్పుడు G అంటే ఎంత? 7 కదా, U అంటే 21, N 14, కలిపితే ఎంత అవుతుంది? 7 1 21, 28 1 14, 42 అంటే మూడింటిని కలిపాడు. సేమ్ రోజు కూడా అలానే చేసి ఇప్పుడు గేట్ని కలిపితే G అంటే 7, A అంటే 1, T అంటే 20, E అంటే 5. 7 1 1, 8 1 20, 28 1 5, 33. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్.
నెక్స్ట్ ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ 3 numbers are given in which the second is triple the first and is also double the third. 3 సంఖ్యలు ఇచ్చారు. ఇందులో రెండవది, మూడవది, మొదటిది 3 రెట్లు మరియు మూడవది కూడా అన్నాడు. అయితే ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ 3 numbers is 66, 3 సంఖ్యల యొక్క సగటు 66 అయితే ఫైండ్ ద ఫస్ట్ నెంబర్, మొదటి సంఖ్యను కనుక్కోండి. కొంచెం కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ ఇది. సో ఏమన్నాడు? ఫస్ట్ 3 numbers అన్నారు, అందులో సెకండ్ ఈజ్ ట్రిపుల్ ద ఫస్ట్. సో మొదటి దానికి ట్రిపుల్ ఉంది అంటున్నాడు, అండ్ ఆల్సో డబుల్ ద థర్డ్ దానికి డబుల్ ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ సపోజ్ సెకండ్ ఈజ్ ట్రిపుల్ ద ఫస్ట్ అంటున్నాడు. మొదటిది సపోజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. మొదటిది ఎక్స్ అంటే సెకండ్ ఈజ్ ట్రిపుల్ ద ఫస్ట్ అంటే దీనికి ట్రిపుల్ అంటే 3 times ఉంది. మరి ఈజ్ ఆల్సో డబుల్ ద థర్డ్. మరి థర్డ్ దానికి డబల్ ఉంది అంటున్నా, అంటే 1.5x అయి ఉండాలి. సో దీన్ని ఈ పాయింట్లు లేకుండా డబల్ చేసుకుందామండి. అన్నిటినీ 2తో మల్టిప్లై చేయండి, పాయింట్స్ లేకుండా ఈజీగా ఉంటుంది. ఇలా అయినా తీసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఇలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా అయినా తీసుకుందాం. సో ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ 3 numbers is 66. ఇప్పుడు 3 నంబర్ల యొక్క యావరేజ్ అంటే x + 3x + 1.5x ఎంత అవుతుంది? 4, 5.5x అవుతుంది. సో వీటి యొక్క యావరేజ్ అంటే డివైడ్ బై 3 ఎంత? 66. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5.5x = 66 × 3 అంటే 3 6 18, 3 6 18 ఒకటి 19. సో ఇప్పుడు 5తో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.51x = 2తో 5 1 జా తీసుకుంటే 5తో పోదు కదా. సో కాబట్టి మనకి ఇప్పుడు 5తో పోదు. సో అందుకే ఇలా మనకి పాయింట్స్ లేకుండా ఏం చేద్దామంటే ఇది కొంచెం వదిలేసుకొని ఇక్కడే స్టార్టింగ్లోనే దీన్ని డబల్ చేసుకుని 2x అయితే ఇది 6x అవుతుంది, ఇది 3x అవుతుంది. అంతే, ఇలా తీసుకోండి, సింపుల్గా ఉంటుందండి. 2x 6x 3x ఇవి 3 నెంబర్లు. మరి వీటి యొక్క యావరేజ్ అంటే మొత్తము బై మొత్తం సంఖ్యలు, 3 సంఖ్యలు ఎంత? 66. సో ఇప్పుడు ఎంత? 2 1 6 8 3 11. 11x = 3 × 26 అంటే 3 6 18, 3 6 18 ఒకటి 19. లేకుంటే ఇలానే పెట్టుకోండి, ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 11 6 66. అంటే ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది? 6 3 18. సో 18 ఈజ్ ద ఎక్స్ వాల్యూ. మరి ఇప్పుడు మనకు కనుక్కోమనేది ఫైండ్ ద ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అంటే 2x. 18 2 36. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. సో నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా, పిహు అండ్ ఆయు ఆర్ రన్నింగ్ అనే సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ డయామీటర్ 28 meters. Speed of PU is 48 meters per second and that of IU is 40 meters per second. They started from the same point at the same time in the same direction. When will they meet again for the first time? సో ఇక్కడ ఏమంటున్నారంటే పిహు మరియు ఆయు 20 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార ట్రాక్ పైన నడుస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ పిహు వేగం ఎంత ఇచ్చారంటే సెకండ్కి 48 మీటర్లు అన్నారు, ఆయు వేగం సెకండ్కి 40 మీటర్లు అంటున్నారు. అవి ఒకే దిశలో ఒకే సమయంలో ఒక పాయింట్ నుంచి ప్రారంభమవుతాయి, అయితే మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి అంటున్నారు. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. సో మనకు ఫస్ట్ వచ్చేసి ట్రాక్ లెంత్ ఎంత అని చూద్దాం. లెంత్ ఆఫ్ ట్రాక్ ఎంత? 2 × π అంటే 22/7 డివైడెడ్ ఇంటూ ఆర్. వ్యాసార్థం ఎంత? వ్యాసం వచ్చేసి 28 అని, దాంట్లో సగం 14. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 7 2 14 ఎంత అవుతుంది? 2 2 4 4 2 8 4 2 8 88 మీటర్లు అవుతుంది లెంత్ ఆఫ్ ది ట్రాక్, 88 మీటర్లు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ కనుక్కోవాలి. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఒకే దిశలో కాబట్టి మైనస్ చేస్తాం. ఎంత అవుతుంది? 8 meters per second. మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు మీట్ అవుతారంటే 88/8, 8 1 8 11 సెకండ్లలో మీట్ అవుతారు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. సో ఇవ్వండి ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద మోడల్ పేపర్ 16.
సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్లో ఉన్నాయి, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.